రంజిత కళ్ళు విప్పింది. ఏం జరిగింది? అటు ఇటు చూసింది. తాను ఇందాక సాంకేతిని పడుకునున్న బెడ్ మీద పడుకునుంది. గబగబా జ్ఞాపకం చేసుకుంటోంది. దివాకరొచ్చి తనని పిలిచాడు. వరండా దాటి హాల్లో కథంతో పాటు నడిచి 1-2 నిమిషాలు మాట్లాడి మళ్లీ రూంలోకొస్తోంది. పక్కనుంచి ఏదో తియ్యని వాసన. తల పక్కకి తిప్పి చూడబోయింది. కాని అప్పటికే కళ్ళు మూతలు పడిపోయి కింద పడిపోయింది. చేతుకున్న వాచి చూసుకుంది. ఇదంతా జరిగి ఇంకా 10 నిమిషాలన్నా కాలేదు. లేచి గబగబా బయటికి పరిగెత్తింది. ఇందాక ప్రఫుల్ల కుమార్ కనిపించిన గదివైపు వెళ్ళింది. తలుపు తోస్తే తెరుచుకుంది. లోపల బెడ్ మీద పేషెంట్ ఎవరో పడుకునున్నారు. అతను కనపడలేదు. సాంకేతిని ఏమైంది? ఆమె ఇంచుమించు పరిగెత్తినట్లు హాల్లోకి వెళ్ళింది. దివాకర్ వగరుస్తూ మెట్ల మీద నుంచి పరిగెత్తుకొస్తూ కనిపించాడు. ఏం జరిగింది అని అడిగింది రంజిత ఆందోళనగా. సాంకేతిని ఎవరో ఫోన్లో భయపెట్టారు. మనల్ని దోషులుగా చిత్రీకరించారు. ఆమె రూమ్కి అటుగా ఉన్న దారి గుండా పారిపోయేందుకు ప్రయత్నించింది. అటుకేసి కాపలా ఉన్న మన డిపార్ట్మెంట్ మనుషులు ఆమెను ఆపడానికి ప్రయత్నించారు. ఈ పరిణామం ఎక్స్పెక్ట్ చేయకపోవడంతో తికమకపడి ఆ ప్రయత్నంలో సక్సెస్ కాలేకపోయారు. ఆమె ఎటు వెళ్ళింది? కారులో వెళ్ళింది. డైరెక్షన్స్ నోట్ చేసుకున్నాం. కమాన్ రండి అని రంజిత కిందకి పరిగెత్తింది. రంజిత ఎంత ప్రయత్నించినా ఆమె స్పృహ తప్పి పడిపోయిన 10 నిమిషాలు సాంకేతిని రక్షించడానికి అడ్డుపడ్డాయి. చివరికి ఆమె యాక్సిడెంట్ జరిగిన ప్రదేశాన్ని చేరుకునేసరికి డ్యామేజ్ జరిగిపోయింది. రాత్రి 1 గంట ప్రాంతంలో ప్రఫుల్ల కుమార్ ఇంటి ముందు పోలీస్ జీపు వ్యాను ఆగింది. రంజితతో పాటు 5గురు పోలీసులు వాటిలోంచి బిలబిలమంటూ దిగారు. బజర్ నొక్కగానే లోపల నుంచి ప్రఫుల్ల కుమార్ వచ్చి తలుపు తీశాడు. మనిషిని చూస్తే చాలా అలసిపోయినట్లు కనిపించాడు. మీరా అన్నాడు ఆమెను చూసి కొంచెం కంగారు పడుతున్నట్టు. మిస్టర్, పద్మ నేత్రాలయాలో జరిగిన దురాఘాతానికి మీకు సంబంధం ఉందని అనుమానిస్తున్నాం. ఈ సందర్భంలో మిమ్మల్ని అరెస్టు చేయక తప్పడం లేదు అంది రంజిత. మీరు నన్ను అనుమానిస్తున్నారు. నా మీద కన్నేసుంచారని తెలుసు. అందుకే నా జాగ్రత్తలో నేనున్నాను అన్నాడు ప్రఫుల్ల కుమార్. ఏంటది? డైరెక్ట్ గా హైకోర్టు దగ్గర నుంచే యాంటిసిపేటరీ బెయిల్ తీసుకున్నాను అంటూ జేబులోంచి ఓ కాగితం తీసి చూపించాడు. రంజిత మొహం నల్లబడిపోయింది. రంజిత మనసులో అశ్విని కుమార్ మిదిలాడు. ప్రఫుల్ల కుమార్ ఇంటి దగ్గర నుంచి జీప్ని అతను లాకప్లో ఉన్న పోలీస్ స్టేషన్ వైపు పోనివ్వమంది. ఆమె వెళ్లేసరికి పోలీస్ స్టేషన్ అంతా గలాటాగా ఉంది. ఎస్ఐ కంగారు పడుతూ కేకలు పెడుతూ అటు ఇటు పరుగులు తీస్తున్నాడు. రంజితను చూడగానే మరీ గాబరా పడిపోయాడు. ఏం జరిగింది అని అడిగింది రంజిత. అశ్విని కుమార్ తప్పించుకుని పారిపోయాడు. రంజిత మొహం రక్తం లేనట్లు పారిపోయింది. ఎప్పుడు అంది తడబడే కంఠంతో. రాత్రి 8 గంటలప్పుడు. రాస్కెల్స్, ఎందుకు పనికిరాని స్కౌండ్రల్స్. ఇంతవరకు చూసుకోలేదు. ఇందాకే తెలుసుకుని ఉంటే ఎలా అయినా పట్టుకుని ఉండేవాణ్ణి. ఇప్పుడు అని ఎస్ఐ ఎగురుతున్నాడు. మళ్లీ ఓసారి దేశమంతా దుమారం చెలరేగింది. ఎక్కడెక్కడ పత్రికల తాలూకా విలేకరులు రెక్కలు కట్టుకొచ్చి నగరంలోకి వాలారు. కళ్ళు తస్కరించే కిరాతకుడు మళ్లీ తన చర్యలు మొదలుపెట్టాడా? బ్రతుకున్న వాళ్లవే కాదు, చనిపోయిన వారి కళ్ళు పీకడంలో అతని ఉద్దేశం ఏమిటి? అతను డాక్టర్ సాంకేతిని చంపేసి కళ్ళు పీకాడా? చచ్చిపోయాక ఈ ఘాతుకం చేశాడా? సాంకేతిని రేప్ చేయబడిందా? మనిషి చనిపోయాక కూడా ఆపరేషన్ చేసిన పద్ధతిలో కనుగుడ్లు పీకి వేయబడ్డాయి. అంత భద్రంగా కనుగుడ్లు తీయడానికి కారణమేమిటి? కార్నియల్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసమా? అయినట్లయితే ఇలా తస్కరించబడ్డ కళ్ళు ఎక్కడికి చేర్చబడుతున్నాయి? ఇంత విశాలమైన దేశంలో నేత్రదానం చేయడానికి ఎంతమంది ముందుకొస్తుండగా ఇలా ప్రత్యేకించి కొంతమందిని, అందులో ఆడవాళ్ళని, అందులో అందమైన కళ్ళున్న వారిని ఈ దురన్యాయానికి గురి చేయడానికి కారణమేమిటి? పద్మనేత్రాలయాలో ఆపరేషన్ కోసం చేర్చబడ్డ స్త్రీ మీదే తిరిగి ఈ కిరాతకం జరిగింది. పద్మ నేత్రాలయకు ఈ సంఘటనలకు సంబంధం ఏమిటి? కృష్ణ చైతన్యను ఎందుకు అరెస్టు చేయరు? డాక్టర్ కృష్ణ చైతన్య డాక్టర్ అయితే చట్టానికి అతీతుడా? దేశంలో ఇది వరకన్నాడు కనీ విని ఎరుగని ఘోరాలు జరుగుతుంటే పోలీస్ శాఖ ఏం చేస్తుంది? నేరస్తులను ఎందుకు పట్టుకోలేకపోతుంది? నేరస్తుడిగా అనుమానించి అరెస్టు చేయబడ్డ అశ్విని కుమార్ సరిగ్గా ఈ ఘోరం జరిగిన కొన్ని గంటలకు ముందే ఎలా పరారీ అయ్యాడు? ఎస్ఐ సస్పెండ్ చేయబడ్డా? పత్రికలన్నీ దేశాన్ని అట్టుడికించి పారేస్తున్నాయి. ఎస్పీ జయసింహ డీజీపీతో మాట్లాడొచ్చాడు. తర్వాత తన సబార్డినేట్స్ అందరితో సమావేశం ఏర్పాటు చేశాడు. ఏఎస్పీ రాజశేఖర్ చాలా ఆవేశంగా దూకుడుగా మాట్లాడాడు. ఇవి హత్యలు కావు. బతుకున్న మనిషి మీద, లేకపోతే చచ్చిపోబోతున్న మనిషి మీద ఓ దుర్మార్గుడు పాశవికంగా జరుపుతోన్న ఆటవిక చర్య. అయినా అతన్ని పట్టుకోవడంలో మన పోలీసు శాఖ తలవంపులు తెచ్చేటట్లుగా ఫెయిల్ అయింది. ఇది మన అసమర్థతకు గొప్ప ఉదాహరణ. కొని ఎలా ప్రొసీడ్ అవ్వాలో మీరు చెప్పండి అన్నాడు జయసింహ సహనం పోగొట్టుకోకుండా. రంజిత్ గారు అన్ని విషయాలు చూసుకుంటోందిగా, మధ్య నా సలహాలు దీనికి? మీరు ఓ బాధ్యత గల ఆఫీసర్.
అలా అనడం బాగలేదు. సమిష్టిగా ప్రాబ్లం సాల్వ్ చేసి నేరస్తుణ్ణి పట్టుకోవడానికి ప్రయత్నించాలి గాని ఒక వ్యక్తి మీద నిందారోపణ చేయడం సమంజసం కాదు. సాంకేతిని ప్రమాదానికి గురవుతుందని ముందుగా తెలుసుకుని కూడా అక్కడ కాపు కాసి కూడా ఆమెను రక్షించలేకపోవడం హాస్యాస్పదం కాదా? అక్కడ రంజిత్తో పాటు మన శాఖ ఆఫీసర్లింకా 5-6 కూడా ఉన్నారు. చివరి నిమిషంలో హంతకుడు ప్లాన్ మార్చుకుని సాంకేతిని బెదరగొట్టడంతో అంతా అప్సెట్ అయిపోయింది. 5-6 ఆఫీసర్లు కాపలా ఉండి సాంకేతిని కాపాడలేకపోయారు. అది హాస్పిటల్. మనం విచ్చలవిడిగా ప్రవర్తించకూడదు. హాస్పిటల్లో డాక్టర్ కృష్ణ చైతన్యను అనుమానాస్పదంగా ప్రవర్తిస్తున్న ఇంకా కొందరు డాక్టర్లను ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఈ విషయం గురించి చాలా కూలంకుషంగా ఆలోచించాం. పద్మనేత్రాలయ దేశంలోని అత్యున్నతమైన నేత్ర వైద్యశాలల్లో ఒకటి. చెదురుగా జరిగిన ఈ 1-2 సంఘటనలు తప్పిస్తే అది ఎన్నో అమోఘమైన సేవలు అందించింది. ఎన్నో వేల మందికి అద్భుతమైన నేత్ర చికిత్స జరిగిన పవిత్రమైన ప్రదేశం అది. సరైన ఆధారాలు లేకుండా, నేర నిరూపణ కాకుండా అరెస్టులు చేయడం తొందరపాటు చర్య అవుతుంది. పైగా ఈ దుర్ఘటన జరిగిన సమయంలో ఆయన తన గదిలో ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. మన అధికార ప్రదర్శన చేసేటప్పుడు ఉచితానుచితాలు చూడడం మంచిది. ప్రఫుల్ల కుమార్ని కూడా మనం నేరస్తుడు అయ్యుండొచ్చునని అనుమానిస్తూ ఎందుకు అరెస్టు చేయలేకపోతున్నాం? అతను డైరెక్ట్గా హైకోర్టు నుంచి యాంటిసిపేటరీ బెయిల్ తీసుకున్నాడు కాబట్టి. హైకోర్టు అతనికంత ఉదారంగా బెయిల్ ఇవ్వడానికి కారణం ఏమిటి? అతను పర్సనల్గా ట్రై చేసుకుని ఉండొచ్చు. అతని మీద ఏ విధమైన యాక్షన్ తీసుకోవడానికి మనకు వీల్లేదా? అతని ప్రతి చర్య, వేసే ప్రతి అడుగు చాలా నిశితంగా గమనిస్తున్నాం. ఈ బెయిలేంటో అతను నా చేతి నుంచి ఎలా తప్పించుకుంటాడో చూస్తాను అన్నాడు రాజశేఖరం శపథం చేస్తున్నట్లుగా. హేమసుధ సంఘటన జరిగాక తగ్గిన పద్మనేత్రాలయ ప్రతిష్ట ఇప్పుడిప్పుడే పుంజుకుంటోంది. తిరిగి సాంకేతిని ఉదంతంతో ఆ దుర్ఘటన హాస్పిటల్లో జరగకపోయినా అక్కడ ఆపరేషన్ కోసం అడ్మిట్ అయిన పేషెంట్ మీద జరగడం వల్ల రకరకాల వదంతులు వ్యాపించి తిరిగి దాని పరపతి దయనీయంగా దెబ్బతింది. డాక్టర్ కృష్ణ చైతన్య బాగా అప్సెట్ అయిపోయాడు. బయటకు రావడం మానేశాడు. ఎవరెంత ప్రయత్నించినా ఇంటర్వ్యూలు ఇవ్వలేదు. రంజిత అతన్ని కలుసుకునేందుకు ఎంతగానో ప్రయత్నించి విఫలమై డాక్టర్ ప్రద్యుమ్ని కలుసుకోవడానికి బయలుదేరింది. ఆమె వెళ్లేసరికి రాత్రి 9 దాటింది. బజర్ నొక్కగానే డాక్టర్ ప్రద్యుమ్నే వచ్చి తలుపు తీశాడు. నా పేరు రంజిత అని పరిచయం చేసుకుంది. రండి అన్నాడు. లోపల కడుగు పెట్టింది. సోఫా ముందున్న టీపై మీద విస్కీ సీసా, గ్లాసు, సోడాలు, సరంజామా అంతా ఉంది. సారీ, వేళకాని వేళొచ్చాను. పర్వాలేదండి, కూర్చోండి. అతనికి కొంచెం దూరంలో ఉన్న చిన్న సోఫాలో కూర్చుంది. నేను డ్రింక్స్ తీసుకుంటూ మాట్లాడతాను, మీకేమైనా అభ్యంతరమా అన్నాడు. కానివ్వండి. అతను గ్లాసు చేతిలోకి తీసుకుని సాంకేతిని గురించి మాట్లాడదామని వచ్చుంటారు అన్నాడు. అవును, సాంకేతిని నేను ఎంబీబీఎస్ చదివే రోజుల నుంచి ప్రేమించుకున్నాం. ఇద్దరం పెళ్లి చేసుకోవాలని కూడా నిర్ణయించుకున్నాం. మధ్యలో కొన్ని రోజులు పరిస్థితుల ప్రాబల్యం వల్లే నేను ఆమెకు కనబడకుండా ఉండాల్సి వచ్చింది. నేనంటే గిట్టని వాళ్ళు ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఆమెకు నా మీద ఉన్నవి లేనివి నూరిపోశారు. దురదృష్టవశాత్తు ఆమె వాటిని నమ్మి నేను తిరిగొచ్చాక చాలా తీవ్రంగా అవమానించింది. నేను కూడా ఈ హఠాత్తు పరిణామానికి అప్సెట్ అయ్యి ఉద్రేకానికి లోనే ఆ ఉద్రేకంలో ఏం మాట్లాడుతున్నానో తెలియకుండా ఏమేమో అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాను. కొంచెం సేపాగి డ్రింక్ తీసుకున్నాడు. రంజిత్ అతని వైపు చూడనట్లు నటిస్తూనే మధ్య మధ్య గమనిస్తోంది. అతని మాటల్లో నిజాయితీ కనబడుతున్న మొహంలో, ముఖ్యంగా కళ్లల్లో ఓ విధమైన క్రూరత్వం ఉట్టిపడుతోంది. తర్వాత ఇద్దరం విడిపోయాం. కొన్నాళ్ల తర్వాత ఎంతకాలంగానో నిగ్రహంతో ఉన్న నా మనోధైర్యం సడలిపోయింది. సాంకేతిని చూడకుండా ఉండలేకపోయాను. దానికి తగ్గట్లు పద్మ నేత్రాలయాలో జాబు కోసం అప్లై చేస్తే వచ్చింది. ఆమెను తిరిగి కలవాలన్న ఉద్దేశంతోనే ఇక్కడికొచ్చి చేరాను. ఇక్కడికొచ్చాక ఆమెను కలుసుకున్నారా? లేదు. ఎందుకని? ఆమెకు నా మీద ఇంకా కోపం పోలేదని తెలుసు. సమయం మూడు చూసుకుని కలుసుకుందామనుకున్నాను. ఆమె పద్మనేత్రాలయకొచ్చిపోయే విషయం మీకు తెలుసా? ముందుగా తెలీదు. ఒకరోజు ఓపీలో నడుస్తుంటే డ్రాప్స్ వేసుకుని కళ్ళు మూసుకుని కూర్చున్న ఆమెను చూసి చకితుణ్ణయ్యాను. తర్వాత తెలిసింది. ఆమె మిమ్మల్ని గమనించిందా? లేదనుకుంటాను. ఆమె డాక్టర్ కృష్ణ చైతన్య దగ్గరకు ట్రీట్మెంట్ తీసుకోవడం, ఆపరేషన్ కోసం అడ్మిట్ అవడం ఇవన్నీ తెలుసా? తెలుసు. సాంకేతిని హాస్పిటల్లో అడ్మిట్ అయిన రోజు మీరు ఎక్కడున్నారు? ఇంట్లోనే ఉన్నాను. ఆ రోజైనా ఆమెను కలుసుకోవాలని మీకు అనిపించలేదా? అనిపించింది. కానీ సరిగ్గా ఆపరేషన్ ముందు రోజు కలిసి ఆమె మూడ్స్ డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక ఊరుకున్నాను. ఇన్ఫాక్ట్ నేను ఇక్కడ జాబ్లో చేరడం, ఆమె క్యాట్రాక్ట్తో బాధపడుతూ ఇక్కడికి వస్తూ ఉండడం, నేను తప్పించుకుని తిరుగుతూ ఉండడం చాలా ఇబ్బందిగానే ఫీల్ అయ్యాను. కానీ అంతటి భయంకరమైన పరిణామం విరుచుకుపడుతుందని తెలిస్తే ఎలాగైనా కలుసుకునేవాణ్ణి.
అతని గొంతు గాద్గాదికంగా వణికింది. మీరిద్దరూ పెళ్లి చేసుకుందామనుకుంటున్న రోజుల్లో పరిస్థితుల ప్రాబల్యం రీత్యా కొన్నాళ్ళు ఆమెకు దూరంగా ఉండాల్సొచ్చిందని, అది అపార్థాలకు దారితీసిందని అన్నారే, ఆ పరిస్థితులేంటో చెప్పగలరా? సారీ, పర్సనల్. సరే, నేనొస్తాను అంటూ లేచి బయటకొచ్చింది. అంతకుముందు కొంతసేపటి నుంచి ఆకాశం మేఘావృతమై 2 నిమిషాల నుంచి వర్షం మొదలై చాలా వేగంగా తీవ్రస్థాయికి చేరుకుంటుంది. రంజిత కారులో కూర్చుని స్టార్ట్ చేయబోతుండగా ఆమె పక్క నుంచి ఓ కారు దూసుకుపోయింది. దాన్ని డ్రైవ్ చేస్తోన్న వ్యక్తి వంక యథాలాపంగా చూసిన రంజిత ఉలిక్కి పడింది. ఒక్క దూకుతో కారుని ముందుకు పోతున్న కారుని వెంటాడసాగింది. ఆమె వెళ్లిపోయిన 1-2 నిమిషాల దాకా డాక్టర్ ప్రద్యుమ్న ఏదో ఆలోచిస్తున్నట్లు స్తబ్దుగా కూర్చుని చేతిలో ఉన్న గ్లాసులోని డ్రింక్ అంతా గబగబా తాగేశాడు. ఆ తర్వాత లేచి రెయిన్ కోట్ వేసుకుని క్యాప్ పెట్టుకుని బయటకొచ్చి ఇల్లు లాక్ చేసి వర్షంలో నడవసాగాడు. రంజిత ఆ కారుని చాలా జాగ్రత్తగా వెంటాడుతోంది. ఒక్కోసారి మెయిన్ స్ట్రీట్లోంచి వెళ్లేది, ఒక్కోసారి చిన్న చిన్న సందుల్లోకి మళ్లేది, మళ్లీ మెయిన్ స్ట్రీట్లోకి వచ్చేది. ఇంచుమించు ఊరు చివరకొచ్చాక కారు కనుమరుగైపోయింది. రంజిత కంగారు పడింది. ఈలోగా వర్షం ఎక్కువైపోయింది. కారులోనే ఓ నిమిషం కూర్చుని తాను ఎక్కడుందో తెలుసుకోవడానికి ప్రయత్నించింది. ఆ ప్రదేశం ఊరి శివార్లలో ఉంది. అక్కడక్కడ 5-6 పాకలు కనిపిస్తున్నాయి. జనం రద్దీ ఏమీ లేదు. 100 గజాల దూరంలో లోపలకు మలుపు తిరుగుతూ ఓ తోవ కనిపించింది. రంజిత కొంచెం ఆలోచించి అటు కారుని పోనిచ్చింది. ఎడంవైపుగా చెట్లతో మూసుకుపోయి గుబురు గుబురుగా పెరిగిన పొదలతో నిండుంది. రంజిత అటు నిశితంగా చూసింది. ఉన్నట్లుండి ఆమె కళ్ళు మెరిశాయి. ఇందాక తను వెంటాడిన కారు చీకట్లో ఎవరికీ కనిపించకుండా ఉండేటట్లు చాటుగా ఆగుంది. రంజిత తన కారు ఓ పక్కగా ఆఫ్ చేసి కారు దిగి బయటకొచ్చింది. ఆ దరిదాపుల్లో ఎవరూ లేరు. టార్చ్ లైట్ తీసి కారు మీద ఫోకస్ చేసి నెంబరు నోట్ చేసుకుంది. లోపలకు మలుపు తిరుగుతోన్న చిన్న దారి, ఆ వాతావరణం అప్పుడు గ్రహించింది అదేంటో. శ్మశాన వాటిక. రంజిత ఆలోచించకుండా లోపలకు అడుగు పెట్టింది. ఆ ఊళ్ళో 5-6 శ్మశాన వాటికలున్నాయి. ఇది ఊరికి బాగా బయటగా ఉండి ఇటువైపు ప్రాంతాల వారికి ఏర్పాటు చేయబడ్డ వాటిక. లోపలంతా చీకటి వల్ల గాఢాంధకారంగా ఉంది. వర్షం రాను రాను పెద్దదై మట్టి నేల జారిపోతూ ఉండడం చేత అడుగు తీసి అడుగు వేయడం కష్టంగా ఉంది. రంజిత ఒక చేత్తో టార్చ్ లైటు, మరో చేత్తో రివాల్వరు పట్టుకుని జాగ్రత్తగా నడుస్తోంది. అక్కడక్కడ ఎత్తుగా పెరిగిన చెట్లు, మధ్య మధ్య పొదలు, కాళ్లకు అడుగడుక్కి అడ్డు తగులుతూ మానవుని అవశేషాలు. అంత క్రమశిక్షణతో నిర్వహించబడుతోన్న శ్మశానవాటిక కాదు. ఎక్కడా ఒక కాష్టం కూడా తగలబడ్డం లేదు. రంజిత ముందుకు వెళ్ళిపోతుంది. ఉన్నట్లుండి ఆమె చెవులకేదో చప్పుడు వినిపించింది. 1 నిమిషం ఆగి అదేంటో ఊహించడానికి ప్రయత్నించింది. ఎవరో గుణపంతో నేలను తవ్వుతున్నారు. రంజిత టార్చ్ లైట్ ఆర్పేసింది. చీకట్లో శబ్దాన్ని బట్టి ఊహించుకుంటూ ఒక్కొక్క అడుగు జరగసాగింది. రాను రాను చప్పుడు దగ్గరవుతోంది. ఇప్పుడు కొన్ని అడుగుల దూరంలో ఉంది. రంజిత ఓ చెట్టు కింద నిలబడి అటుకేసి కళ్ళు చిట్లించి చూసింది. ఇప్పుడే తవ్వడం పూర్తి చేసిన ఓ గోతి దగ్గర ఓ మనిషి వంగి కూర్చునున్నాడు. ఆనవాలు తెలియడం లేదు. రంజిత ఆసక్తిగా గమనిస్తోంది. అతను కిందకు బాగా వంగి లోపలకు చేతులు పెట్టి శవాన్ని బయటకు తీస్తున్నాడు. శవం సగం దాకా బయటకొచ్చేసింది. రంజితకి ఆలస్యం చేయదలచలేదు. చేతిలో రివాల్వర్ని గట్టిగా పట్టుకుని ముందుకు కదిలింది. అలా ముందుకు సాగుతూనే గమనించింది, వెనక నుంచి ఎవరిదన్నా చెయ్యో ఏదన్నా ఆయుధమో తన వైపు కదిలొస్తోందని. రంజిత గిరుక్కున తల పక్కకు తిప్పి చూసింది. చీకట్లో ఏదో మీదకు దూసుకొస్తోంది. రంజిత మెరుపులా పక్కకు తప్పుకుంది. ఒక్క సెకను ఆలస్యమైతే మెడ తెగిపోయేది. ఆ ఆయుధమే చెవి పక్క నుంచి జుయ్యమని చప్పుడు చేస్తూ వెళ్లిపోయింది. రంజిత వెంటనే సర్దుకుని ఆ ఆయుధం ఎటువైపు నుంచి వచ్చింది వినబడిందో అటుకేసి చూసింది. చీకట్లో 3 అడుగుల ఆకారం చెంగు చెంగున దూకుతూ ముందుకు సాగిపోతూ కనిపించింది. రంజిత ఆలస్యం చేయలేదు. అటుకేసి గురిచూసి రివాల్వర్ పేల్చింది. చిన్న ఆర్తనాదం, కాని ఆకారం మాత్రం పరిగెత్తడం మానలేదు. ఆ రూపాన్ని అనుసరించడం వ్యర్థమని రంజితకు తెలుసు. బుల్లెట్ నిస్సందేహంగా తన్ని గాయపరిచింది, కాని పడిపోయేలా చేయలేదు. ఈలోగా ఈ వ్యక్తిని వదులుకోకూడదు. మరుగుజ్జువాడి విషయం వదిలేసి గోతులోంచి శవాన్ని బయటకు తీస్తున్నవాడి వైపు తిరిగింది. రివాల్వర్ పేలిన శబ్దం వినిపించగానే ఆ మనిషి గోతులోంచి పై వరకు లాగిన శవాన్ని కిందకు వదిలేశాడు. అటు ఇటూ చూడకుండా ముందుకొక్క దూకు దూకి చీకట్లో పరిగెత్తాడు. రంజిత చాలా వేగంగా అతన్ని అనుసరించింది. గాలి చాలా తీవ్రంగా వీస్తూ జోరున వర్షం, కన్ను పొడుచుకున్నా కానలేని కటిక చీకటి. కేవలం శబ్దాన్ని బట్టి ఊహిస్తూ ఆ చీకటిని ఛేదించుకుంటూ రంజిత కాళ్లు నేల మీద జారిపోతున్నాయి. అడుగుల చప్పుడు చాలా దగ్గరలో వినిపిస్తోంది. రంజిత రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగింది.
చప్పుడు ఇంకా ఇంకా దగ్గరలోకి వచ్చింది. ఇంచుమించు ఇద్దరు 2 గజాల దూరంలో ఉన్నారు. ఉన్నట్లుండి చప్పుడు ఆగిపోయింది. రంజిత ఆగలేదు. విసురుగా ముందుకెళ్ళింది. అలా వెళుతూనే చేతిలోని టార్చ్ లైట్ ఫోకస్ చేసింది. ఎవరూ కనపడలేదు. ఆమె ఇందాకట్నుంచి లైటు వెలిగించుకుపోవడానికి కారణం ఉంది. శత్రువు తన ఉనికిని గమనించి ఎదురు దెబ్బ తీయడానికి అవకాశం ఇవ్వడం ఇష్టం లేక, అదీగాక ఎంత చీకట్లోనైనా చొచ్చుకుపోగల శక్తి, నమ్మకం ఆమెకున్నాయి. పక్కనే ఓ షెడ్డు లాంటిదుంది. శ్మశానానికి వచ్చిన వారు విశ్రాంతి తీసుకోవడానికో, ఇంకా ఏదన్నా కారణం కోసమో కట్టబడి ఉండొచ్చు. రంజిత సంకోచించకుండా టార్చ్ లైట్ వెలిగించే ఉంచి షెడ్లోకి అడుగు పెట్టింది. బయటకు ఒకే ఒక పెద్ద గదిలా ఉన్న లోపల అరలు అరలుగా ఉంది. రంజితకు లోపలకు పోగానే ఎవరూ కనిపించలేదు. ఒక పక్కన వర్షానికి తడిసిపోయి నీరు కారుతున్న కట్టెలు, చిమ్నీ పగిలిపోయి ఆరిపోయిన హరికేన్ లాంతరు, గోనె సంచి కనిపించాయి. రంజిత ఒక్క క్షణం అలా నిలబడి రెండో అరలోకి పోయేందుకని ముందుకు కదిలింది. ఎదుటివైపు నుంచి రివ్వున ఎగురుతూ ఏదో వస్తువు ఆమె వైపు దూసుకొచ్చింది. ఏం జరిగింది తెలుసుకునే లోపల ఆ వస్తువు విసురుగా తగిలి చేతిలోని టార్చ్ కింద పడి అద్దం పగిలి ఆరిపోయింది. దానికోసం ఆలోచించకుండా ఆమె చీకట్లోనే ముందుకు పరిగెత్తింది. రెండో అరలో ప్రవేశించబోతుండగా ఇనపచువ్వతో బాదినట్లు తల మీద బలంగా దెబ్బ పడింది. తల చిట్లిపోయినట్లయింది. రంజిత తెలివి తప్పి నేల మీద వాలిపోయింది. ఎస్పీ జయసింహ చాలా ఆందోళనగా సోఫాలో కూర్చునున్నాడు. తనకు తెలిసినంతవరకు ప్రపంచ చరిత్రలో ఇలాంటి కేసులు సంభవించుండలేదు. ఒక ప్రఖ్యాత వ్యాపారస్తుని కుమార్తె, ఓ ప్రఖ్యాత సినీ నటి, ఓ ప్రసిద్ధ రచయిత్రి, గొప్ప పీడియాట్రిషియన్ ఆ నేరస్తుడి దుర్మార్గానికి అవుట్ అయిపోయారు. కేవలం కార్నియల్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి ఈ ఘాతుకాలు జరుగుతున్నాయా అంటే నమ్మశక్యంగా లేదు. అదే ప్రయోజనం కోసమైతే దేశంలో ఇంకా మనుషులే లేరా? ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో మూడో కంటికి తెలియకుండా, బయటికి పొక్కకుండా గప్చుప్గా చేసి పారేయచ్చు కదా. ఇంతటి ప్రఖ్యాతుల్ని ఎన్నుకోవడం, అల్లరి ఆగం, దేశమంతా విపరీతమైన కల్లోలం, ఇదంతా దేనికి? నిజానికి పోలీసు శాఖ చాలా పటిష్టంగా పనిచేస్తోంది. ప్రతి అనుమానితుణ్ణి 1000 కళ్ళతో వెంటాడుతోంది. అయినా నేరస్తుణ్ణి పట్టుకోవడంలో దారుణంగా ఫెయిల్ అయింది. బలమైన అనుమానంతో పట్టుకున్న అశ్విని కుమార్ కాస్త తప్పించుకుని పోయాడు. రంజిత చాలా నిజాయితీతో, చిత్తశుద్ధితో అహోరాత్రులు కష్టపడుతోంది. ఆ పిల్లని చూస్తే జాలేస్తోంది. ప్రాణాలకు తెగించి పోరాడుతోంది. ఒక్కోసారి ఎలాంటి అపాయాల్లో ఇరుక్కుంటుందోనన్న భయం వేస్తోంది. బయట కారాగిన చొప్పుడైంది. ఓ నిమిషం గడిచాక రసజ్ఞ లోపలికొచ్చింది. ఇంత రాత్రి వరకు ఎక్కడికి వెళ్ళావమ్మా అని అడిగాడు జయసింహ. ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళాను డాడీ. ఊళ్ళో పరిస్థితులేమీ బాగలేదమ్మా. నా మీద వ్యక్తిగతంగా కొంతమందికి కక్ష ఉండడానికి కూడా అవకాశం ఉంది. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా. మీరు చాలా నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్. మీ మీద కక్ష ఎవరికుంటుంది డాడీ? నిజాయితీగా ఉన్న వాళ్ళని ఈ ప్రపంచం పట్టి పీడుస్తూ ఉంటుందమ్మా. రసజ్ఞ ఏం మాట్లాడలేదు. డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి లోపలికి వెళ్ళింది. ఓ గంట తర్వాత హాల్లో ఫోన్ మోగుతుంటే రసజ్ఞ నిద్రలో నుండి లేచి యువతలకొచ్చింది. తండ్రి తన గదిలో పడుకునున్నట్లున్నాడు. హలో అంది రిసీవర్ చేతిలోకి తీసుకుని. ఎవరు? రసజ్ఞ అంది అవతల నుండి ఓ మొగ గొంతు. ఆ గొంతెప్పుడు వినలేదు. ఎవరతను అంత చనువుగా సంబోధిస్తున్నాడు? ఎవరు నువ్వు? అంది కొంచెం కోపంగా. నీతో చాలా అవసరం ఉన్నవాణ్ణి. ఏంట అవసరం? నిజం చెప్పమంటావా, అబద్ధం చెప్పమంటావా? ఇలాంటి వెధవ డైలాగ్స్ నాకు అసహ్యం. ఏదో ఒకటి ఏడు. అలాగా, కొన్నాళ్లలో గుండెలు పగిలేలా నువ్వు ఏడ్చే రోజు వస్తుంది. అందంగా అద్భుతంగా ఉన్న ఆ కళ్ళ నుండి నీళ్లు జలజల కారుతుంటే పొరపాటు. ఆ కళ్ళ నుంచి నీళ్లు కారజాలవు. ఏడిసావు. రసజ్ఞ, నా శక్తి నీకు తెలీదు. నా శక్తి నీకు తెలీదు. నాతో తలపడ్డం మంచిది కాదు. నువ్వు ఎప్పుడైనా ఎదురుపడితే నీ కళ్ళు 2 పెరికి పారేస్తాను. అంత పొగరెక్కున్నావా? ఆ వ్యక్తి గొంతులోకి ఉన్నట్లుండి కటుత్వం వచ్చేసింది. ఎస్పీ కూతురువు కదా అన్న సానుభూతితో ఊర్నుంచి వెళ్ళిపోమని హెచ్చరిద్దామనుకున్నాను. నీ వినాశనాన్ని నువ్వే కొని తెచ్చుకుంటున్నావు. అనుభవించు. అవతల వ్యక్తి ఫోన్ పెట్టేశాడు. రసజ్ఞ ఏం భయపడలేదు. చిన్నప్పటినుంచి చాలా అడ్వెంచరస్ గా పెరిగిన పిల్ల. ఎలాంటి భయంకరమైన సన్నివేశాల్లోనైనా ధైర్యం పోగొట్టుకొని మనస్తత్వం ఆమెది. తనక ఆగంతుకుడెవరో ఫోన్ చేసిన విషయం తండ్రికి చెప్పదలుచుకోలేదు. చెబితే భయపడిపోతాడు. తన చుట్టూ రక్షణ వలయాన్ని ఏర్పాటు చేస్తాడు. తాను అడుగు స్వేచ్ఛగా వేయడానికి వీల్లేదు. ఒంటరిగానే వాణ్ణి ఎదుర్కోవాలి. వాడి పీడ ప్రపంచానికి లేకుండా చెయ్యాలి. ఈలోగా తండ్రికి తెలియకుండా తన భద్రత కోసం, శత్రువును తొదముట్టించడం కోసం ఒక్కొక్క వస్తువు సేకరించాలి.